ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడితేనే దేశ ఆర్థిక అభివృద్ధి బాగుంటుందనేది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఆర్థిక అంశాలపై వృద్ధి సాధించడంలో యువత పాత్ర కీలకం. కానీ అందుకు తగిన అవగాహన కార్యక్రమాలు జరగడం లేదు అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థుల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు శ్రీకారం చుట్టింది. కాలేజీ విద్యార్థులకు క్విజ్లు నిర్వహిస్తూ లక్ష్యం వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ విశేషాలు మీకోసం. విద్యార్థులు క్విజ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా మేధస్సు, చురుకుగా స్పందించే తత్వం వేగంగా అలవడుతుంది. నిజానికి యువత భవితకు ఈ రెండు అంశాలు కీలకం. అయితే వీటితో పాటు ఆర్థిక అంశాల్లోనూ అవగాహన తప్పనిసరి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికపరమైన అంశాలే ప్రధానంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. నిర్దేశించుకున్న ఆర్థిక అక్షరాస్యత విస్తరణలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI 90 పేరుతో కాలేజీ విద్యార్థులకు క్విజ్ పోటీలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తోంది. ఆ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా HICCలో జరిగిన రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో పలు కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. It gives a spark to your imaginations so you can think differently and make the country one of the top 3 economies in the world before we celebrate our Viksit Bharat in 2047. సందడిగా సాగిన RBI 90 రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. 2 లక్షల నగదు బహుమతితో పాటు జోనల్ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. విద్యతో పాటు ఆర్థిక అంశాలపై పట్టు సాధించడం కోసం ఈ క్విజ్ పోటీలు దోహదపడతాయని వారు చెబుతున్నారు. We are the city winners for this quiz, RBI 90 quiz. Our journey was very fun. It all started when we took an online prelims that was hosted by RBI. Hopefully we'll be going to the zonals and we will be proud to represent Telangana there as well. RBI 90 క్విజ్ పోటీల్లో గోకరాజు గంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2వ స్థానంలో నిలిచి 1.5 లక్షల బహుమానం అందుకున్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థులు 3వ స్థానంలో నిలిచి 1 లక్ష నగదు అందుకున్నారు. ప్రిలిమ్స్ లో వి ఎక్స్పెక్టెడ్ మోర్ అబౌట్ పాలిటీ, ఎకనామిక్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఆర్ హిస్టరీ, బట్ సమ్ క్వశ్చన్స్ ఆర్ ట్రిక్కీ. అంటే ఎలా అంటే ఫ్యాషన్ సెన్స్ అలా ఆథర్స్ కానీ అవి ఎక్కువ అడిగారు. సో మాకు దానిలో అంత టచ్ లేకుండే, బట్ ఏవైతే క్వశ్చన్స్ అడిగారో లాజికల్గా థింక్ చేసి కరెక్టే పెట్టాం. మేము ప్రిపేర్ అయింది ఎట్లా ప్రిపేర్ అయినామంటే లాస్ట్ స్టేట్ RBI క్విజ్ జరిపిన లైవ్స్ చూసి వాళ్ళు ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, ఎలా లాజికల్గా థింక్ చేయాలి అని దాన్ని బట్టి మేము ప్రిపేర్ అయ్యి దాని గురించి కొంచెం సర్చ్ చేసాము. ఇండియాలో RBI గురించి ఎవరికి తెలియదు కాబట్టి నాకు తెలిసి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, ఎకానమీ గురించి తెలియాలి, వరల్డ్లో ఏమవుతుంది, ఇండియా గురించి GDP ఎట్లా పెంచాలి. ఇప్పుడు యూత్ అదే కాదు కాబట్టి వాళ్ళకి కొంచెం తెలిస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళే కాబట్టి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి క్విజెస్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. RBI క్విజ్ గురించి నేను న్యూస్లో చూసినప్పుడు తెలిసింది. యూజువలీ ఇంత పెద్ద ప్రైజ్ అమౌంట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యూజువల్లీ క్విజెస్కి 10K 50K మ్యాక్స్ ఉంటుంది. సో మేము అది చూసి మేము షాక్ అయ్యాము. కాట్ మై అటెన్షన్. సో నేను తర్వాత ఓపెన్ చేసి సరే అప్లై చేద్దాము, వస్తే వచ్చిందా లేదా లేదు అని చెప్పేసి అప్లై చేశాను. నేను చేసిన తర్వాత ప్రిలిమ్స్ రౌండ్ జరిగింది. ప్రిలిమ్స్లో వాళ్ళు జనరలీ మొత్తం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, హిస్టరీ నుండి, ఆర్ట్ నుండి, అట్లా డైవర్స్ ఫీల్డ్స్ నుండి అడిగారు. దానివల్ల మాకు కూడా అంటే ఆ స్ట్రెస్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఆన్సర్ రాంగ్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అది. అండ్ దెన్ స్టేట్లో దెర్ ఆర్ ఈరోజు చెప్పారు 9,000 సమ్ టీమ్స్ ఉండే స్టేట్లో అని. సో అంత కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ కౌంట్స్. మనం ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ క్వశ్చన్ ఆల్సో కౌంట్స్. సో ఆ భయం అయితే ఉండే. బట్ ఫైన్, మేము పెట్టేసాము, ఆప్షన్స్ పెట్టేసాము. వీ వర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ వీ గాట్ 89% యష్ వచ్చింది మాకు. అవుట్ ఆఫ్ ఆల్ మాకు 89% వచ్చింది. వీ వర్ గ్లాడ్ విత్ ఇట్. This I came to know with the YouTube ad actually. Daily morning songs play చేస్తుంటే YouTube ad వచ్చింది. Then first thing I was like, RBI ఇంత ఇస్తుందంటే నేను నమ్మలేదు. Then I had to go to their website and I checked it and then we applied it. And honestగా చెప్పాలంటే అసలు మేము ఫస్ట్ ఆన్లైన్ కూడా క్వాలిఫై అవుతామని వీ డెంట్ బిలీవ్. బికాజ్ RBI అంటే సమ్ lakhs of people will apply. అందులో రావడం అనేది వీ డెంట్ ఎక్స్పెక్ట్. బట్
ఆన్లైన్ క్విజ్ చేసినప్పుడు లైక్ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తాం. వాళ్ళందరికీ 65 వచ్చింది. వీ గాట్ 89% యాక్యురసీ. లైక్ ఓకే, కొంచెం హోప్ ఉంది అనుకున్నాం. క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచినందుకు తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని పలు కాలేజీల విద్యార్థులు చెబుతున్నారు. ఈ నెల 25న కొచ్చిన్లో జరిగే జోనల్ పోటీల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆర్బీఐ 10 లక్షల నగదు బహుమతి అందించనుంది.